వెల్కమ్ టు మ్యాప్ ఇన్స్టిట్యూట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పార్ట్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ బికమ్ 3,993 in 3 years at 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. వాట్ సమ్ ఆఫ్ మనీ, తెలుగు మీడియం వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఎంత సొమ్ముపై 10% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీని సంవత్సరానికి ఒకసారి లెక్కించిన 3 సంవత్సరాల కాలంలో మొత్తము 3,999 రూపాయలు అగును అనేది క్వశ్చన్. ఇక్కడ అంటే అమౌంట్, ఇక్కడ టోటల్ అమౌంట్ ఇచ్చిందంటే అమౌంట్ అంటే ఇక్కడ ఏంది, నథింగ్ బట్ ప్రిన్సిపల్ ప్లస్ వడ్డీ రెండు ఉన్నాయి. నెక్స్ట్ 3 years టైం ఇచ్చిండు, 10% per annum. సో ఈ క్వశ్చన్ మనం చేసేటప్పుడు దీన్ని కూడా మనం 10%, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 10% ఈక్వల్ టు 1/10 అవుతుంది. 10% ఈక్వల్ టు 1/10 ఫ్రాక్షన్. ఇవన్నీ కూడా పర్సంటేజ్ని ఫ్రాక్షన్ మెథడ్లో రాస్తాం. అయితే 10% ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏంది, ప్లస్ అవుతుంది. ప్లస్ అంటే ఏంటి, ఇక్కడ ఒక 10 రూపాయలు తీసుకుంటే 1 రూపాయి వడ్డీ అవుతుంది. అంటే మూడు సంవత్సరాలు, మనం 3 సంవత్సరాలు తీసుకున్నాం కాబట్టి 10 + 1 11 అవుతుంది. 11/10. సో 11 అనేది అమౌంట్ అవుతుంది, 10 అనేది ప్రిన్సిపల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, న్యూమరేటర్ డినామినేటర్. ఇక్కడ 3 years అన్నాడు కాబట్టి హోల్ పవర్ 3 తీసుకున్నాం. సో 11 క్యూబ్ తీసుకున్నట్టయితే 1,331 అవుతుంది, అంటే 1331. 10 క్యూబ్ వచ్చేసి ఎంత అవుతుందండి, 1000 అవుతుంది. 10 క్యూబ్ వచ్చేసి ఎంత, 1000 అవుతుంది. సో ఇక్కడ మన కంపారిజన్, ఇది అమౌంట్, దిస్ ఈజ్ అమౌంట్, ఇది ప్రిన్సిపల్ అమౌంట్. మనం ప్రిన్సిపల్ అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అమౌంట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, 1,321 యూనిట్స్ అన్నట్టు. ఈ అమౌంట్కి మనకి గివెన్ ప్రాబ్లంలో ఇచ్చిన అమౌంట్ ఎంత ఉందండి, 3,993 ఉంది. సో మనకు ప్రిన్సిపల్ ఎంత అండి, ప్రాబ్లంలో మనకు 1000 యూనిట్స్. మరి 1,331 3,993కి ఎన్ని టైమ్స్ ఉంటుంది, 3 టైమ్స్ ఉంటుంది. 3 సో ఇక్కడ కూడా 3 తీసుకుంటే మనకేమవుతుంది, 3,000 రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. 3,000 రూపీస్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే. సో ఇక్కడ మనకు కూడా ఏ ఫార్ములా ఏం అవసరం లేదండి. ఫార్ములా అనేది మనం లేకుండా చేయడానికే ట్రై చేస్తున్నాం. కాబట్టి మీరు కొద్దిగా ఫార్ములాకి అడిక్ట్ అయిన వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. 1-2-3 సార్లు వీడియోని చూడండి, మీకు డౌట్స్ క్లారిఫై అయిపోతుంటాయి. సో మనం వీడియోలో ఏం చెప్పుకుంటున్నాం అనేది కంటెంట్ క్లియర్గా వినండి. ఆల్ మోడల్స్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ బికమ్ 3,750 రూపీస్ in 2 years for 1/6% per annum అన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ కూడా ప్రిన్సిపల్ అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడైనా కూడా అమౌంట్ కంటే తక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ రిమైండ్ చేసుకోండి పాయింట్. సో గివెన్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడండి, 4 1/6% అన్నాడు. 4 1/6 అంటే 4 6 24 + 1 25, 25/6 ఇంటూ పర్సెంటేజ్ రిమూవ్ చేస్తే 1/100 అవుతుంది. ఓకే. 25 1 25 4. సో దట్ ఈక్వల్ టు 1/24 అవుతుంది. 1/24. మరి 1/24 అన్నప్పుడు 24 రూపీస్ అనుకుంటే దానికి 1 రూపాయి వడ్డీ వస్తుంది. అంటే మొత్తం ఎంత అవుతుంది, 25 అవుతుంది. సో 25/24 ఎన్ని సంవత్సరాలు ఇచ్చిండు, 2 years ఇచ్చాడు. స్క్వేర్. సో 25 స్క్వేర్ ఎంత అవుతుందమ్మా, 625 అవుతుంది. ఇక్కడ 24 స్క్వేర్ ఎంత, 576 అవుతుంది. సో దిస్ ఈజ్ అమౌంట్ అండ్ దిస్ ఈజ్ ప్రిన్సిపల్ అమౌంట్. మరి అమౌంట్ ఎంత ఇచ్చాడు మనకు లెక్కలో, 3,750 ఇచ్చాడు. అంటే 625 యూనిట్స్కి 3,750 రూపీస్ అయితే 576 యూనిట్స్కి ఎంత అవుతుంది. ఇక్కడ 625కి
3750 అంటే ఎన్ని టైమ్స్ ఉంటుంది మనకు నియర్లీ ఎగ్జాక్ట్లీ విత్ 6 టైమ్స్ ఉంటుంది. 6 టైమ్స్ మీరు 6 టైమ్స్ తీసుకుంటే 6 6 36 3600 6 25 వచ్చేసి 150 అవుతుంది. 0573 అంటే 3750 అవుతుంది. ఓకే, సో 6 టైమ్స్. మరి 576 కూడా ఇది 6 టైమ్స్ ఉంటుంది. 6 టైమ్స్ అంటే మనకు 6 6 36 6 7 42 ప్లస్ 3 45. నెక్స్ట్ 6 5 30 30 ప్లస్ 4 34. సో 3456 ద రైట్ ఆప్షన్ అవుతుంది. సో ఇట్లా మనకు అమౌంట్ ఇచ్చేసి ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం జస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటండి, పర్సంటేజ్ని కాన్సన్ట్రేట్ చేయాలి. పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా రాసుకున్న తర్వాత ఆ ఫ్రాక్షన్లో డినామినేటరు దాని ప్రిన్సిపల్ అమౌంట్ అనుకుంటాం, న్యూమరేటరు ఇంట్రెస్ట్ అనుకుంటాం. ఇంట్రెస్ట్ తీసుకుంటే అప్పుడు 24 మీద 1 రూపీ ఇంట్రెస్ట్ అవుతున్నప్పుడు మొత్తం టోటల్ ఎంత 25 అమౌంట్ అవుతుంది, 24 ప్రిన్సిపల్ అవుతుంది. 2 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి స్క్వేర్ తీసుకుంటే మనకు 625/576 అవుతుంది. 625 యూనిట్స్కి 3750 ఈ 6 టైమ్స్ ఉంది. మరి 576 యూనిట్స్ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా 6 టైమ్స్ తీసుకుంటే 3456 రైట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఐ హోప్ టు అండర్స్టూడ్ ఆల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్, దీంట్లో మనకి ఏమిచ్చాడు, వాట్ సమ్ ఆఫ్ మనీ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ అమౌంట్ 1500 rupees at the end of 3 years, 1875 at the end of 6 years అంటారు. ఓకే, అంటే కొంత అసలు 2 సంవత్సరాల కొంత అసలు తీసుకున్నప్పుడు దాంట్లో అమౌంట్ ఏది ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years అమౌంట్ టు 1500 at the end of 3 years and 1875 rupees at the end of 6 years అంటారు. అంటే కొంత ప్రిన్సిపల్ తీసుకున్నాం, ఒక ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్నాం. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ 1500 అయింది. ఇప్పుడు ఒక 3 ఇయర్స్కి మళ్ళీ అగైన్ అదే ప్రిన్సిపల్ అమౌంట్ 1875 అయింది. ఇది ఎక్కడ, ఈ ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి ఇక్కడి వరకు 6 ఇయర్స్. అంటే ఈ 1500 నుంచి 1875 అయింది 3 ఇయర్స్, ఇంకో 3 ఇయర్స్ అన్నాడు. ఓకే, 3 ఇయర్స్. అయితే మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏది కూడా మనకు తెలియదు. సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటాడు ఈ మోడల్లో. సో బిఫోర్ క్వశ్చన్ మనకి అమౌంట్ ఇచ్చేసిండు, ప్రిన్సిపల్ అమౌంట్ అనుకోండి. ఇక్కడ అమౌంట్స్ 2 ఇచ్చిండు, ఈక్వల్ పీరియడ్ ఆఫ్ అమౌంట్. అంటే ఒక 3 ఇయర్స్ అమౌంట్ ఇచ్చిండు, నెక్స్ట్ 3 ఇయర్స్ అమౌంట్ ఇచ్చాడు. అంటే నెక్స్ట్ ఇయర్స్ అంటే ఫ్రమ్ ద ప్రిన్సిపల్ నుంచి 6 ఇయర్స్ అన్నట్టు. సో ఈ 2 అమౌంట్స్ ఇచ్చేసి మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఈ 2 అమౌంట్స్కి మధ్యన మనము పర్సంటేజ్ ఎంతో తీసుకున్నాం. 1500 మీద 1875 మైనస్ 1500 by 1500 into 100. సో 1875 minus 1500 375 అవుతుంది. ఓకే, 2 zeros క్యాన్సిల్. ఇయర్ 15 1s 15 2s 30 15 5s. ఓకే, 25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ క్యాల్కులేట్ అయింది. మరి 25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ అయిందంటే 25% ఫ్రాక్షన్ ఏంటండి, 25 4s 100. అంటే 4 రూపీస్ ఉంటే 1 రూపీ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం. ఓకేనా. సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి ఈ 1500 3 ఇయర్స్ కావడానికి ఎన్ని టైమ్స్ అయింది, 4 + 1 5 5/4 టైమ్స్కి 1500 అయింది. ప్రిన్సిపల్ అమౌంట్ 1500 ఇంటూ 5/4 టైమ్స్ ట్రాన్స్ఫర్ చేస్తే 4/5 టైమ్స్ అవుతుంది. 5 1s 5 3s. సో 3 4s 1200. సో 1200 is the right option.
సో ఇన్ దిస్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి వినండి. కొంత సొమ్ము 3 సంవత్సరాల కాలంలో 1500 రూపాయలు మొత్తమైంది. అదే సొమ్ము అదే వడ్డీ రేటు ప్రకారము 6 సంవత్సరాల కాలంలో 1875 రూపాయలు అయింది. ఇది చక్రవడ్డీ ప్రకారం ఇది. కాబట్టి అసలు ఎంత అని అడిగే క్వశ్చన్ అడిగాను. అంటే మనకి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే చూడండి, ఈ పి అనే ఈ ప్రిన్సిపల్ అమౌంట్ 3 ఏళ్లలో 1500 రూపాయలు అయింది. ఇదే ప్రిన్సిపల్ అమౌంట్ అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారము 6 సంవత్సరాలలో 1875 రూపాయలు అయింది మొత్తం. అంటే మనకి ఈక్వల్గా మనం తీసుకున్నట్టయితే పీరియడ్ ఆఫ్ టైము ఈక్వల్గా 3 ఇయర్స్ గ్యాప్ వస్తుంది. ఫస్ట్ ఈ 3 ఇయర్స్ గ్యాప్లో ఎన్ని టైమ్స్ ఇంప్రూవ్ అయింది అమౌంట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 25% అంటే ఏంది, ఈ గ్యాప్లో 5/4 టైమ్స్ ఇంప్రూవ్ అయింది అమౌంట్. అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి 5/4 టైమ్స్ ఇంప్రూవ్ అవుతుంది అమౌంట్. అంటే మరి పి ఇంటూ ఇక్కడ 5/4 టైమ్సే కాబట్టి ఈ 3 ఇయర్స్ కూడా పి ఇంటూ 5/4 టైమ్స్ తీసుకుంటే 1500. సో పి ఈక్వల్ టు 1500 ఇంటూ 4/5, 5 1 5 3 1200 రూపీస్ మనకు ఇది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవడానికి ఇది ఒక మోడల్. ఇంకొకటి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్లో వాట్ సమ్ ఆఫ్ మనీ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ అమౌంట్ టు 1200 రూపీస్ ఎట్ ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అండ్ 1440 రూపీస్ ఎట్ ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్. కొంత సొమ్ము కొంత చక్రవడ్డీ రేటు ప్రకారం 1 సంవత్సర కాలంలో 1200 రూపాయలు మొత్తమైనది. అంటే 1 ఇయర్కు 1 సంవత్సర కాలంలో. మరి 2వ సంవత్సరాన్ని చివర ఎంత అయింది, 1440 రూపాయలు అయింది. అయితే అసలు ఎంత అని అంటున్నాడు. సేమ్ క్వశ్చన్ బిఫోర్ చేసినట్టే ప్రిన్సిపల్ అమౌంట్ కొంత తీసుకుంటే మనకు అది 1200 రూపీస్ అయింది 1 ఇయర్ గ్యాప్లో. మళ్ళీ ఇక్కడ నుంచి 2 ఇయర్స్ అంటాడు. ఈ నుంచి ఫస్ట్ బిగినింగ్ నుంచి 2 ఇయర్స్ అంటాడు 1440 రూపీస్ అన్నాడు. అంటే ఇక్కడ కూడా 1 ఇయర్ గ్యాపే అవుతుంది. ఇక్కడ టోటల్గా ప్రిన్సిపల్ నుంచి మనం తీసుకుంటే 2 ఇయర్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ ప్రిన్సిపల్ టు 1200 1 ఇయర్, 1200 టు 1440 1 ఇయర్. సో ఈ 1 ఇయర్ గ్యాప్లో ఎన్ని టైమ్స్ పెరిగింది అమౌంట్. మనం ఒకవేళ 1440/1200 చేసినా కూడా తెలుస్తుంది. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనే క్వశ్చన్ కూడా అడగవచ్చు మనకు. అప్పుడు 1200 1440 డిఫరెన్స్ ఎంత అమ్మా, 240. ఈ 240 ఇంప్రూవ్మెంట్ 1200 మీద అయింది కాబట్టి 1200 ఇంటూ 100 0 క్యాన్సిల్ 12 2 అంటే 20% ఇంప్రూవ్ అయింది. సో 20% అన్నప్పుడు మనకు ఎంత అవుతుంది, 1/25 100 1/5. సో 1/5 అంటే మనకు రెగ్యులర్గా తీసుకుంటే ఎంత అవుతుంది, ఇక్కడ 6/5 అవుతుంది అంతే కదా. సో 5 రూపీస్ ఉన్నప్పుడు 1 రూపీ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మొత్తం ఎంత 6/5. అంటే ఈ ప్రిన్సిపల్ అమౌంట్ 1 ఇయర్లో ఎన్ని టైమ్స్, 6/5 టైమ్స్ అవుతుంది. అంటే 6/5 టైమ్స్ అయితే 1200 అవుతుంది. అప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్ ఎంత అండి, 1200 ఇంటూ 5/6 6 1 6 2 ఓకే. సో 200 ఇంటూ 5 దట్ ఈస్ కాల్డ్ 1000 రూపీస్. సో ఇది ఒక మోడల్లో మనకు ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలంటే ఈక్వల్ గ్యాప్స్ మనకి ఇక్కడ ఉన్నటువంటి పీరియడ్ ఆఫ్ టైమ్స్ ప్రిన్సిపల్ నుంచి అది 2 ఇయర్సా 1 ఇయర్ 3 ఇయర్స్ 4 ఇయర్సా ఈక్వల్గా మనకు ఈ టైం ఇంటర్వెల్ ఉన్నప్పుడు ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది మనకి ఇచ్చినటువంటి 1200 1440లో మనకు తెలుస్తుంది. 6/5 టైమ్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ 6/5 టైమ్స్ అనేది పి ఇంటూ 6/5 టైమ్స్ 1200కి ఈక్వల్ చేస్తే మన ప్రిన్సిపల్ అమౌంట్ 1000 రూపీస్ వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ టు thrice అంటే 3 times ఇట్ సెల్ఫ్ ఇన్ 3 years. In how many years it will be 9 times itself. సో ఇక్కడ వచ్చిన మనకు కొంత సొమ్ము కొంత చక్రవడ్డీ రేటు ప్రకారము 3 సంవత్సరాల కాలంలో 3 రెట్లు అగును అంటుంది. అదే సొమ్ము అదే వడ్డీ రేటు ప్రకారము 9 రెట్లు కావడానికి ఎంత కాలం పట్టును అంటుంది.
9 టైమ్స్ కావాలంటే ఎంత కాలం పడుతుంది అంట. ఇప్పుడు 3 రెట్లు కావాలంటే 3 సంవత్సరాలు పట్టింది. మరి 9 రెట్లు కావాలంటే 9 రెట్లు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు తీసుకున్నామండి. ఈ 100 రూపాయలు వచ్చేసి మనకు 300 రూపాయలు అయింది. 300 రూపాయలు కావడానికి మనకు 3 ఇయర్స్ అయింది. 300 రూపాయలు కావడానికి మనకు 3 ఇయర్స్ అయింది. ఇదే ఈ నెక్స్ట్ ఈ అమౌంట్ 900 కావాలి అంటే మళ్ళీ ఇక్కడి నుంచి 3 టైమ్స్ పెరగాలి. మళ్ళీ ఎవ్రీ 3 టైమ్స్కి 3 ఇయర్స్ పడుతుంది. అంటే 3 + 3 ఎంత అవుతుంది మనకు 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్. సో 6 ఇయర్స్ ఇస్ ద రైట్ ఆప్షన్. వన్స్ అగైన్ చూడండి, 100 రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకుందాం. అది ఒక 3 ఇయర్స్లో 3 టైమ్స్ అయింది. ఇంటూ 3 అంటే 300 అయింది. అంటే ఇక్కడ ఎవ్రీ 3 ఇయర్స్కి 3 టైమ్స్ ఇంప్రూవ్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. మరి 9 టైమ్స్ కావాలంటే 900 కావాలి. మళ్ళీ ఈ 300 900 కావాలంటే మళ్ళీ 3 టైమ్స్ ఇంప్రూవ్ కావాల్సింది. కాబట్టి 3 టైమ్స్కి 900 అంటే ఎవ్రీ 3 టైమ్స్కి 3 ఇయర్స్ పడుతుంది. కాబట్టి మన 9 టైమ్స్ కావాలంటే ఇది 6 ఇయర్స్. 3 + 3 6 ఇయర్స్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ ప్లేస్డ్ ఎట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 5 years అంటు. ఇట్ విల్ అమౌంట్ టు 8 times ఇట్ సెల్ఫ్ ఇన్ అంటు. చూడండి, ఇక్కడ కొంత సొమ్ము కొంత చక్రవడ్డీ రేటు ప్రకారము 5 సంవత్సరాలలో రెట్టింపగును. 5 సంవత్సరాల్లో రెట్టింపగును. అదే సొమ్ము అదే వడ్డీ రేటు ప్రకారం 8 రెట్లు కావడానికి ఎంత కాలం పట్టును అంటుంది. 8 రెట్లు కావాలంటే ఎంత కాలం పట్టును అంటుంది. మనం సింపుల్ కాన్సెప్ట్లో వెళ్దాం. ఒక 100 రూపాయలు తీసుకున్నాం, అది 200 అయింది. ఇంత ఒక 5 years గ్యాప్. మళ్ళీ ఈ 200 రెట్టింపు కావాలంటే 200 + 200 400 అయింది. ఈ 400 కావడానికి కూడా ఎంత 5 years పడుతుంది. మరి ఈ 400 మళ్ళీ డబుల్ కావాలి. డబుల్ అంటే ఇక్కడ ఏంటి, మళ్ళీ 400 + 400 800 అవుతుంది. 800 కావాలంటే మళ్ళీ ఎంత, మళ్ళీ ఒక 5 years పడుతుంది. అంటే కూర్చోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి రెట్టింపు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ కూడా రెట్టింపు, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా రెట్టింపు. అంటే డబుల్ కావాలంటే అక్కడ 5 years అవుతుంది. మరి ఈ 100 రూపీస్కి ఈ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది, 2 to the 4, 4 to the 8 టైమ్స్ అవుతుంది. అంటే 8 టైమ్స్ కావాలంటే ఎంత, 5 years. సో ఎంత అవుతుందండి, 15 years టైం పడుతుంది. సో 15 years ఇస్ ద రైట్ ఆప్షన్. సో ఇట్లా మనకు 1 by 1 ప్రతి వీడియోలో మీకు కొన్ని మోడల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే చివరి వరకు ప్రతి మోడల్ని, అంటే మరి ఫస్ట్ వీడియో చూడండి, సెకండ్ వీడియో, ఇది థర్డ్ వీడియో, ఇట్లా మీరు అన్ని స్టెప్ బై స్టెప్ కనుక గమనిస్తే మీకు సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇట్లా పార్ట్స్ ప్రకారం మీకు వీడియోస్ అందించడం జరుగుతుంది. ప్రతి పార్ట్ని కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే టోటల్ టాపిక్ మీకు ఈజీగా వితౌట్ ఫార్ములా కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మనం ఎక్కడ కూడా ఫార్ములా యూజ్ చేయకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు కూడా ఈ ఛానల్ని మ్యాప్ ఇన్స్టిట్యూట్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందు వచ్చేటువంటి కొత్త ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేటువంటి నోటిఫికేషన్స్కి మనకు ఉన్నటువంటి ఎస్ఐ కానీ, పీసీ కానీ, ఎఫ్బిఓ కానీ, ఎస్ఎస్సి కానీ లేటెస్ట్ మోడల్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసి మీకు మోడల్ వైజ్గా ప్రజెంటేషన్ మన వీడియోస్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మ్యాప్ ఇన్స్టిట్యూట్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.